నెక్స్ట్ దాలియా. దాలియా షరీఫ్, కాకినాడ. ఈమె డాషింగ్ అండ్ డేరింగ్ అండి. ఎంత డాషింగ్ అండ్ డేరింగ్ అంటే ఆమెలో కాన్ఫిడెన్స్ చూస్తే పిచ్చెక్కుతుంది, మతిపోతుంది. ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్. ఇది ఒకసారి మీరు పుషప్స్ తీయండి అంటే పుషప్స్ తీసి చూపించింది. తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఆమె ఎలా చెప్పిందంటే, తెలుగులో చెప్తున్నాను, ఆడది అబల కాదు సబల. మనం మానసికంగా అంటే కేవలం మానసికంగానే బలవంతురాలు అని కాదు, స్త్రీ శారీరకంగా కూడా బలవంతురాలు కావాలి. నాకు ఏ సమస్య ఎదురొచ్చినా సరే నాకు నేనుగా ఫైట్ చేసినట్టు ఉండాలి. అలాంటప్పుడే ప్రతి స్త్రీ నెగ్గగలుగుతుంది. ఇది స్త్రీకే కాదండి, పురుషులకు కూడాను. కొంతమంది పురుషులు ఉంటారంటే జెంట్స్, అయ్యి బాబోయ్ అలాగెళ్తే ప్రమాదమేమోనండి, ఇలాగెళ్తే ఇలాగంటాడేమో, అలాగెళ్తే అలా అంటాడేమో. ఒకటి నిజం అని తెలుసుకున్నా, మనకి ఇది నిజం అని తెలిసినా సరే నిర్భయంగా మనం నిలదీయడానికి భయపడతాం. ఆ నాయకుడు వచ్చి మనం తొక్కేస్తాడేమో, ఆ నాయకుడు మనం కొట్టేస్తాడేమో, ఇదే కరెక్టేనేమో, ఈ ఏమోలో ఎవరేమనుకుంటారో. ఇందులో చాలామంది మగవాళ్ళు బతికేస్తారండి. ఆడవాళ్ళలాగా అంటూ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏమంటారంటే, స్త్రీ ఏం చేస్తుందంటే ముఖ్యంగా సరే తనకు చిన్నప్పుడు కేర్ టేకర్గా ఒక తండ్రి ఉన్నాడని తండ్రి మీద భారం పెడుతుంది, తర్వాత అన్నయ్య మీద భారం పెడుతుంది, తర్వాత భర్త మీద భారం పెడుతుంది, తర్వాత కొడుకు మీద, ఆ తర్వాత మనవడి మీద. ఇలాగేంటంటే స్త్రీ తనం నా అనుకొని, నాలో నా మనుషులు అనుకొని ఒక పురుషుడి మీద భారం పెడుతున్నారు. కాబట్టి ఇంతవరకు ఏంటంటే స్త్రీ ఏంటంటే వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అను కోణంలో స్త్రీ ఉండగలిగింది. కానీ పురుషుడు అలా కాదు. పురుషుడు అనేవాడు తరతరాల నుండి ఏంటంటే ఈ ఇంటికి నువ్వు మగదిక్కు, నువ్వే చూసుకోలే అని ఉంది కదా, అది మెంటాలిటీ ఉంది కదా. ఆ మైండ్ సెట్లో చాలామంది పురుషులు ఉంటూ ఒక ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఫార్వర్డ్ చేసేందుకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కదా, అవి ఉండవు చాలామంది పురుషుల్లో. ఫైట్ చేయాలంటే తలుపులే ఇస్తారు ముందు ఎక్కడైనా గొడవ పెడితే. కాబట్టి అలాంటి పురుషులకు కూడా ఈ స్త్రీ ఒక ఏమంటారు దాన్ని, ఒక నిదర్శనం. ఆమె ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఆమె ఫిట్నెస్లో కానీ మాటల్లో కానీ ఆమె ఒక సమస్య వస్తే నేనే ఫైట్ చేయగలగాలి, ఎవరో వచ్చి నన్ను కాపాడతారని కాదు అనేది ఉందండి. చూసారా? కాబట్టి ఏంటంటే దానికి ఆమెలో ఉన్న స్పిరిట్కి ఇద్దరు జెంట్స్, నవదీప్ అభిజిత్ ఇద్దరు ఫిదా అయిపోయారు, ఇద్దరు గ్రీన్ మార్క్ ఇచ్చారు. అయితే ఒక బిందు గారు మాత్రం నీలాంటి ఫిట్నెస్ పర్సన్ని అంటే ఈ మెంటల్లీ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ ఉన్న పర్సన్ని ఇంకొక ఛాన్స్ ఇస్తే ఎలా ముందుకెళ్తామని నేను చూడాలనుకుంటున్నాను అనే కోణంగా ఆమెకి రెడ్ మార్క్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు.